నువ్వు 10th క్లాస్ పాస్ అవునన్నా నీకు ఫోన్ కొనిస్తాను, అరే ఇంటర్ కంప్లీట్ చేయి నీకు బైక్ కొనిస్తా అని ఈ మధ్య చాలామంది పేరెంట్స్ వాడిని చదువులో ఎంకరేజ్ చేయడానికో ఎగ్జామ్ దాకా పంపించడానికో ఇలాంటివి లింక్ చేస్తున్నారు కదా. దయచేసి ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, మీరు మీ ఇంటెన్షన్ మంచిదే, కానీ ఇచ్చే గిఫ్ట్ మాత్రం రేపటి రోజున ఆ 10th తర్వాత ఆ అబ్బాయి మొబైల్ తీసుకొని చదువు మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యి 10th దాకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి దాని తర్వాత కంప్లీట్ డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. ఇంటర్లో బైక్ తీసుకొని జీవితాలు నాశనం చేసుకున్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. దయచేసి మీరు ఇచ్చే గిఫ్ట్స్ అతని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి తప్ప బానిసం చేసే విధంగా ఉండకూడదు. కావాలంటే గిఫ్ట్ ఇవ్వాలంటే 10th క్లాస్ పాస్ అవ్వు, నిన్ను ఒక మంచి ట్రిప్కి తీసుకెళ్తాను, అక్కడ నువ్వు కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, దానికి నేను స్పెషల్ బడ్జెట్ తీసుకొని వస్తానని చెప్పి అలాంటివి ఏమన్నా చెప్పండి. లేదా ఒక బీచ్కి వెళ్దాం, లేకుంటే నువ్వు ఇప్పుడు దాకా ఎప్పుడు చూడని ఒక ప్లేస్కి వెళ్దాం, ఇలాంటివి ఏమైనా డిఫరెంట్గా తీసుకొని వచ్చి అతనికి ఉపయోగపడే విధంగా అతని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయండి తప్ప మా కౌన్సిలింగ్ రూమ్లోకి వచ్చి మా వాడు 10th దాకా బాగా చదువుతున్నాడు సార్, ఏమైందని తెలియదు ఇంటర్లో ఇలా అయిపోయాడని చెప్పి ఆ కన్నీటి వ్యధని మిగతా కుటుంబాల్లో చూడకూడదని ఈ వీడియో చేస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దయచేసి మొబైల్ కానీ బండి ఇలాంటివి కొనిచ్చే ముందు వాళ్ళకి దాని వాల్యూ, వాళ్ళు దాన్ని రైట్గా యూస్ చేస్తారంటే వాళ్ళకి కొనివ్వండి తప్ప కేవలం 10th ఇంటర్ పాస్ అయితే కొనిస్తారని మాత్రం రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళకండి. థ్యాంక్ యూ.